కాక మొన్న చార్మినార్ దగ్గర రోడ్డు ఫేసింగ్ ఉన్నటువంటి బంగ్లాలో ఉదయం 6 గంటలకు షార్ట్ సర్క్యూట్ జరిగి ఫైర్ యాక్సిడెంట్ జరిగి 17 మంది చనిపోయిందో యావత్ సమాజాన్ని ఇది కలిచివేసింది, కన్నీళ్ళకు గురి చేసింది. ముఖ్యమంత్రి గారు దీని మీద సమగ్రమైన విచారణ జరుపుతా అంటున్నారు. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని, రాజకీయాలకు ఆస్కారం లేదు, విమర్శలకు ఆస్కారం లేదు. కానీ ఎన్ని గంటలకు అయింది ఫైర్ యాక్సిడెంటు, ఎన్ని గంటలకు ఫోన్ పోయింది, ఎన్ని గంటలకు రిస్క్ ఆపరేషన్ మొదలైనవి, దీని వివరాలన్నీ కూడా ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఇవాళ చార్మినార్ చుట్టుపక్కల కావచ్చు, బేగం బజార్లో కావచ్చు, ఇవాళ సిద్దంబర్ బజార్లో కావచ్చు, ఓల్డ్ సిటీలో ఆనాటి పురాతనమైన కట్టడాలు ఎక్కడ కూడా గల్లీలు చక్కగా లేక, రోడ్డు చక్కగా లేక, అదేవిధంగా వెంటిలేషన్ చక్కగా లేకున్నాయో ఇట్లాంటి దుర్ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలండి. ఇవాళ ఈ అగర్వాల్ ఫ్యామిలీ ఒకటే ఫ్యామిలీ 17 మంది పిల్లలు కుటుంబ సభ్యులు పోగొట్టుకొని కన్నీళ్ళు పెడతా ఉన్నారు. ఇలాంటి దుఃఖం, ఇలాంటి వేదన మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండేటట్టుగా ఒక సమగ్రమైన ప్రణాళిక చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అవసరమైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎంపీలతో కానీ ఎమ్మెల్యేతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితులంతా కూడా అసెస్ చేసి ఇలాంటి వాటిని నిర్మించే ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఇప్పుడు ఫైర్ సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు, వైద్యానికి సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవి 24/7 ఎమర్జెన్సీ సంబంధించినటువంటి జనరల్గా ఫోన్ చేస్తే టక్కన వస్తారని నమ్మకంతో ఉంటుంది. కాబట్టి వీటి మీద కూడా వీటికి ఉన్న గ్యాప్ ఏంటి, సిబ్బంది గ్యాప్ ఉందా, డీజిల్ గ్యాప్ ఉందా, ఇంకేమైనా గ్యాప్ ఉందా, అవన్నీ కూడా నివారించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ ఒకటే కుటుంబంలో 17 మంది చనిపోవడం అనేది మమ్మల్ని కూడా కదిలించింది, బాధిస్తూ ఉంది. కాబట్టి ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇలాంటి దుర్మార్గాలు, ఇలాంటి సంఘటనలు, ఇలాంటి దుఃఖం మరొక కుటుంబానికి మిగిలకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణమే దీని సమగ్రమైనటువంటి ప్రణాళిక రూపొందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తా ఉన్నారు, ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు సార్, ఇది గతంలో కూడా 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. కింద సెల్లార్లలో కెమికల్ డ్రమ్ములు పేలి కూడా చనిపోయే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటి మీద ఒక వ్యూ తీసుకోవాల్సిన ఆఖ్యం ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సరే, కమిషన్ విచారణ కావాలని నోటీస్ ఇచ్చింది.